Learn in my way. If you have the will, I will show you the way. హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఆర్ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్టువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన ఆర్ఆర్ వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. మనం 10th క్లాస్ యొక్క టెక్స్టువల్ గ్రామర్ని తెలుగులో చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో అందులో భాగంగా ఈరోజు మనం లాస్ట్ యూనిట్లో ఉన్నటువంటి రీడింగ్ ఏ యొక్క రైటింగ్ అండ్ లిజనింగ్ పార్ట్స్ చూడబోతున్నాం ఈ వీడియోలో. సో ఇంతకుముందు ప్రీవియస్గా నేను గ్రామర్ వొకాబులరీ క్వశ్చన్ ఆన్సర్స్ పోస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ మీకు ఆర్డర్లో కావాలనుకుంటే నా ఛానల్ నేమ్ పైన క్లిక్ చేయండి. కింద ఆర్ఆర్ వెంకటేష్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియో ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్లోకి వెళ్ళారు అని అంటే అక్కడ మీకు ఫోల్డర్ వైజ్గా అన్నీ నేను పోస్ట్ చేస్తున్నానండి. 10th క్లాస్ టెక్స్టువల్ గ్రామర్ అనే ఫోల్డర్ ఓపెన్ చేస్తే మీకు అన్ని ఆర్డర్లో నేను పోస్ట్ చేస్తున్నాను. సో అవన్నీ వాచ్ చేయండి. మీకు నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో ఈరోజు మనం రైటింగ్ స్కిల్స్ చూడబోతున్నాం. ఇక్కడ రైటింగ్ అండ్ లిజనింగ్ రెండు కూడా ఈ వీడియోలో చూస్తాం. చూడండి, ఇక్కడ రైటింగ్లో మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇచ్చినారు, డైరీ ఎంట్రీ అండి. సో డైరీ ఎంట్రీ దేని గురించి చూద్దాం. ఇమాజిన్ దట్ యు ఆర్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ విట్నెస్డ్ ద హ్యూమిలియేషన్ డన్ టు కలాం ఇన్ ద క్లాస్ రూమ్. సో కలాం గారికి ఆ రోజు జరిగినటువంటి అవమానంని కల్లారా చూసినటువంటి వ్యక్తుల్లో మీరు ఒకరు. ఆ క్లాస్లో మీరు ఒక స్టూడెంట్ అనమాట. సో అలా ఊహించుకోమని చెప్తున్నాడు. రిఫ్లెక్ట్ ఆన్ ద ఇన్సిడెంట్ అండ్ రైట్ యువర్ ఎమోషన్స్ ఇన్ యువర్ డైరీ. సో ఆ రోజు చూసినటువంటి, ఆ రోజు జరిగినటువంటి ఆ సంఘటన, ఆ రోజు అంటే ఏ రోజు, ఈ కలాం గారిని ఆ బ్రాహ్మణ్ అబ్బాయితో కూర్చొనివ్వకుండా వెనకాలకి పంపించేశాడు కదా ఆ టీచరు. సో ఆ రోజు నువ్వు కూడా ఆ క్లాస్లో ఒక స్టూడెంట్ అని అనుకో. సో ఆ రోజు నువ్వు ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఆ రోజు నైట్ నువ్వు ఏ విధంగా డైరీ రాసుకున్నావో ఆ ఇన్సిడెంట్ గురించి రాయమని చెప్పారు. సో దట్ ఈస్ ద ఇన్సిడెంట్. అది సిచ్యువేషన్ మనకి ఇచ్చింది. చూద్దాం ఎలా రాయాలనేది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ డే, డేట్ అండ్ ఇయర్ మెన్షన్ చేయాలండి. అండ్ టైం కూడా ఎప్పుడు రాస్తున్నారు మెన్షన్ చేయండి. నెక్స్ట్ బాడీ ఆఫ్ దట్ డైరీ. సో ఏం రాయాలనుకుంటున్నారో అదంతా కూడా రాసి లాస్ట్లో మీ నేమ్ రాయండి. సో యాజ్ యూజువల్ ఇట్ వాజ్ ఏ ఫైన్ డే టు స్టార్ట్ విత్, బట్ ఫర్ ద లోన్ ఇన్సిడెంట్ విచ్ హ్యాడ్ షుక్ ద హోల్ క్లాస్. సో యాజ్ యూజువల్, సో మామూలుగానే ఎప్పుడు లాగానే ఇట్ వాజ్ ఏ ఫైన్ డే టు స్టార్ట్. సో అది మామూలుగా అన్ని రోజుల్లాగే ఉన్నింది. బట్ ఫర్ ద లోన్ ఇన్సిడెంట్, కానీ ఒక్క సంఘటన జరిగింది. ఆ ఒక్క సంఘటన మాత్రం కొద్దిగా చేంజ్ చేసింది ఆ రోజుని. విచ్ హ్యాడ్ షుక్ ద హోల్ క్లాస్, ఏ సంఘటన అయితే మొత్తం క్లాస్ మొత్తాన్ని కొద్దిగా ఆశ్చర్యపరిచిందో, కొద్దిగా వాళ్ళల్లో ఆలోచన అనేది రేకెత్తించిందో, కొద్దిగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిందో, సో ఆ సంఘటన గురించి చెప్తున్నాడు. ద న్యూ టీచర్ హ్యాడ్ ఆస్క్డ్ అబ్దుల్, అవర్ ముస్లిం ఫ్రెండ్, టు గో బ్యాక్ అండ్ సిట్ దేర్. సో కొత్తగా వచ్చినటువంటి ఆ టీచరు అబ్దుల్, మా ముస్లిం ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో మన అబ్దుల్ కలాం గారు, సో అతనిని వెళ్ళి బ్యాక్ లాస్ట్ బెంచ్లో కూర్చోమని చెప్పాడు. యాజ్ యూజువల్ హీ వాజ్ సిట్టింగ్ అలాంగ్ విత్ రామనాథ శాస్త్రి, ఏ బ్రాహ్మణ్ బాయ్, హీజ్ ఎ బెస్ట్ ఫ్రెండ్. సో యాజ్ యూజువల్ అతను మామూలుగా రోజులాగే తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి బ్రాహ్మణ్ కులానికి చెందినటువంటి రామనాథ శాస్త్రి అనే అబ్బాయితో కలిసి కూర్చో ఉన్నాడు. అతను వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. బట్ ద టీచర్ హూ సీస్ టు బి అన్ ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్ కుడెంట్ బేర్ ఇట్. సో కానీ ఆ టీచరు ఎవరైతే ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్ అంటే ఈ మార్పులని వ్యతిరేకించేటటువంటి వ్యక్తి అనమాట. అంటే మతము ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ జనరేషన్ ఏ విధంగా అయితే అవన్నీ పట్టించుకోకుండా ఉందో అలాంటి మార్పులను వ్యతిరేకించేటటువంటి బ్రాహ్మణ్ అనమాట ఇతను. సో అతను దానిని కుడెంట్ బేర్ ఇట్, దానిని ఓర్చుకోలేకపోయాడు అనమాట, సహించలేకపోయాడు. సో బోత్ ద బాయ్స్ వర్ క్రయింగ్, ఇద్దరు కూడా ఏడుస్తూ ఉన్నారు. ఎవరు? రామనాథ శాస్త్రి అండ్ అబ్దుల్ కలాం.
ఆల్మోస్ట్ సో వాజ్ ఐ. సో నేను కూడా ఆల్మోస్ట్, నాకు కూడా ఏడుపు వచ్చేసింది వాళ్ళిద్దరిని చూసి. ఇట్ వాజ్ ఎ షాక్, రియల్లీ చాలా ఆశ్చర్యం వేసింది నాకు. వీ కుడెంట్ ఈవెన్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ ఎ టీచర్. సో అతన్ని మేము ఒక టీచర్గా కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము. సో అతన్ని టీచర్గా కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారంట వీళ్ళు. ఎందుకు? అతను ఆ విధంగా బిహేవ్ చేశాడు. ఒక టీచర్ అనేవాడు అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఇలాంటివి ఉండకూడదని మంచి మాటలు చెప్పాలి. కానీ ఇక్కడ ఇతను వాళ్ళందరినీ విడదీసే విధంగా ప్రయత్నిస్తున్నాడు. సో కాబట్టి అతని టీచర్గా కూడా అంగీకరించలేకున్నారు మేము. నో, ఏ టీచర్ షుడెంట్ హ్యావ్ డన్ సో. సో ఒక టీచరు ఆ విధంగా చేసి ఉండకూడదు. ఇట్ వాజ్ రియల్లీ వెరీ క్రూయల్. అది నిజంగా చాలా క్రూరమైనటువంటి చర్య అది అని రాసి, సో రమేష్ మీ పేరు మీరు రాయండి అక్కడ. దట్స్ ఇట్. నెక్స్ట్ సెకండ్ రోమన్లో మనకి ఇచ్చింది, ఇన్ ద లెసన్ కలాం గేవ్ ఏ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ హిజ్ హెరిటేజ్. సో ఇక్కడ చూద్దాం టెక్స్ట్ బుక్లో చూడండి. ఇన్ ద లెసన్ కలాం గేవ్ ఏ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ హిజ్ హెరిటేజ్. సో అతని యొక్క వారసత్వం గురించి, తనకు తన పేరెంట్స్ నుంచి కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వంశం గురించి, దాని గురించి అతను చెప్పుకుంటూ వచ్చాడు కదా. సో అది కింద ఇచ్చున్నారు కొన్ని. కలాం సేస్, ఐ డోంట్ రీకాల్ ద ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ she means here his mother fed every day, but I am quite certain that far more outsiders ate with us than all the members of our family put together. సో మా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కలిసి తినేదానికన్నా కూడా బయట వాళ్ళే ఎక్కువగా వచ్చి మా ఇంట్లో తినేవాళ్ళు. సో తను ఎంతమందికి, అంటే మా మదర్ గారు ఎంతమందికి ఆ భోజనం పెట్టారో అసలు నాకే తెలియదు అని చెప్తున్నాడు. సో ఇది దేనిని ఇండికేట్ చేస్తుందంటే, దిస్ షోస్ ద హెరిటేజ్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ కైండ్నెస్. సో ఇది వాళ్ళ యొక్క హాస్పిటాలిటీ అండ్ కైండ్నెస్, దయ మరియు హాస్పిటాలిటీ అంటే ఏంటి, ఆతిథ్యం ఇవ్వడం అనమాట. సో వాళ్ళ యొక్క ఆతిథ్య మర్యాదలు మరియు వాళ్ళ యొక్క దయాగుణానికి ఇదొక నిదర్శనము ఈ పారాగ్రాఫ్ అనేది. సో నెక్స్ట్ అదేవిధంగా కలాం సేస్, ఈవెంట్స్ ఫ్రమ్ ద రామాయణ అండ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ద ప్రొఫెట్ were the bedtime stories my mother and grandmother would tell the children in our family. సో అతనికి వాళ్ళ గ్రాండ్ మదరు నైట్ టైం పడుకునే ముందు చెప్పేటటువంటి ఈ రామాయణం కావచ్చు, లేదంటే బైబుల్ కావచ్చు, సో వాటి గురించి చెప్పేవాళ్ళు. సో ఇది దేనిని ఇండికేట్ చేస్తుందంటే, దిస్ షోస్ ద హెరిటేజ్ ఆఫ్ సెక్యులర్ స్పిరిట్, లౌకికవాదం. ఓకే, ఈ లౌకిక తత్వం ఏదైతే ఉందో దానిని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో సెక్యులర్ స్పిరిట్ అంటే ఈ మతానికి సంబంధం లేనటువంటిది అనమాట. సో దానికి ఇది ప్రత్యక్ష నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనకిచ్చిన వర్క్ ఏంటంటే, రీడ్ ద ఎంటైర్ టెక్స్ట్ అండ్ ఐడెంటిఫై ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు ద హెరిటేజ్ ఆఫ్ కలాం అండ్ హిజ్ విలేజ్. సో మళ్ళీ ఈ టెక్స్ట్ అంతా కూడా ఒకసారి చదివి, ఐడెంటిఫై ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు ద హెరిటేజ్ ఆఫ్ కలాం అండ్ హిజ్ విలేజ్. అతని విలేజ్కి మరియు అతని కలాం యొక్క ఫ్యామిలీకి కావచ్చు, సో వాళ్ళకి సంక్రమించినటువంటి వారసత్వంగా వాళ్ళకు వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి విషయాలను గురించి మనల్ని ఐడెంటిఫై చేసి రాయమన్నారు. ఆల్రెడీ మనకి ఇక్కడ 2 పారాగ్రాఫ్స్ ఇచ్చారు కదండి. ఇలాంటివి కలాం గారికి వచ్చినటువంటివి వారసత్వంగా, ప్లస్ ఆ విలేజ్లో వాళ్ళు అనుసరించేవంటివి మనల్ని రాయమని చెప్పారు. చూడండి ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్. ఫస్ట్ వన్, I had 3 close friends in my childhood, Ramanatha Shastri, Aravindan and Shivaprakasan. సో ఇది సెంటెన్స్ అనేది మనకు లెసన్లో ఉంది. సో దీనిని బట్టి ఏం తెలుస్తుందంటే, దిస్ షోస్ ద హెరిటేజ్ ఆఫ్ యూనివర్సల్ బ్రదర్హుడ్. సో సోదర భావం అనేది మొత్తం అందరికీ, ఐ మీన్ మతాలు కులాలు ఇలాంటివి చూడకుండా సోదరభావం అనేది కలిగి ఉండాలి, ప్రతి ఒక్కరూ కూడా కలిసిమెలిసి ఉండాలి అనేది ఈ లైన్ నుంచి మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్, యాజ్ చిల్డ్రన్ నన్ ఆఫ్ అస్ ఎవర్ ఫెల్ట్ ఎనీ డిఫరెన్స్ అమాంగస్ట్ అవర్ సెల్స్ బికాస్ ఆఫ్ అవర్ రిలీజియస్ డిఫరెన్సెస్ అండ్ అప్బ్రింగింగ్. సో మేము చిన్నపిల్లలం కాబట్టి మా మతంలో వేరుగా ఉండొచ్చు, లేదా మా పెంపకంలో విధానంలో మార్పు ఉండొచ్చు, కానీ మా మధ్య మేము ఏ రోజే కానీ ఎలాంటి విభేదాలు అంటే ఎలాంటి భిన్నత్వాన్ని మేము చూసుకోలేదు, ఎలాంటి తేడాని మేము చూడలేదు.
ఈ పిల్లలమంతా కూడా అని చెప్పాడు. సో దిస్ షోస్ ద హెరిటేజ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో ఇది దేనికి ప్రత్యక్ష తార్కాణం, ప్రత్యక్ష నిదర్శనం అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వానికి. సో వాళ్ళు వేరే వేరే కులాలకు చెందిన వాళ్ళు, వేరే వేరే మతాలకు చెందిన వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి తేడాని చూపించలేదు. కాబట్టి అందరూ కలిసి, భిన్నత్వం అంటే వివిధ మతాలకు చెందిన వాళ్ళు కూడా కలిసి ఏకత్వంగా అంటే సింగిల్గా యూనిటీగా ఉన్నారు అని మనకు తెలుస్తుంది దీంట్లో. నెక్స్ట్ అలాగే ఇంకొక సెంటెన్స్ చూస్తే, డ్యూరింగ్ ద యాన్యువల్ శ్రీ సీతారామ కళ్యాణం సెరమోనీ our family used to arrange boats with a special platform for carrying idols of the Lord from the temple to the marriage site. సో ఇది కూడా మనం లెసన్లో చూసాం. సో సీతారామ కళ్యాణము సెరమోనీ జరిగేటప్పుడు వీళ్ళే బోట్ పెట్టుకొని ఆ ఐడియల్స్, బొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకువెళ్ళేవాళ్ళు అనమాట. సో దీనిని ఏ విధంగా చూడొచ్చు అంటే, దిస్ షోస్ ద హెరిటేజ్ ఆఫ్ కమ్యూనల్ ఈక్వాలిటీ. సో ఆ మత సమానత్వాన్ని ప్రతిబింబిస్తుంది అన్నమాట ఇది. ఓకే, సో ఈ సెంటెన్స్ ద్వారా మనం ఆ మత సమానత్వం అనేది ఏదైతే ఉందో దానిని మనం తెలుసుకోవచ్చు దీంట్లో. అంటే కొంతమంది అంటారు రాముడు చాలా నిష్ఠతో ఉండాలమేమో అది ఇది అని అంటుంటారు కదా, కానీ ఇక్కడ ముస్లిం వాళ్ళు తీసుకొని వెళ్ళి ఆ ఐడియల్స్ని ఆ సెరమోనీ జరిగే ప్లేస్కి తీసుకువెళ్ళేవాళ్ళు అనమాట. సో అంటే ఆ ఏరియాలో, ఆ రామేశ్వరంలో ఇలాంటివన్నీ పట్టించుకునే వాళ్ళు కాదు, మతాలు కులాలు అనేవి. చూడండి ఎంత గ్రేట్ అసలు. నెక్స్ట్, రామనాథ శాస్త్రి లుక్డ్ అట్టర్లీ డౌన్కాస్ట్ యాజ్ ఐ షిఫ్టెడ్ టు మై సీట్ ఇన్ ద లాస్ట్ రో అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఎ న్యూ టీచర్. సో రామనాథ శాస్త్రి న్యూ టీచర్ చెప్పిన విధంగా నేను లాస్ట్ బెంచ్కి వెళ్తూ ఉంటే రామనాథ శాస్త్రి నన్ను చాలా ఏడుపుతో, సాడ్తో, అట్టర్లీ డౌన్కాస్ట్ అంటే చాలా సాడ్గా చూస్తూ ఉన్నాడు అనమాట. సో దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, దిస్ షోస్ ద హెరిటేజ్ ఆఫ్ కమ్యూనల్ బ్రదర్హుడ్. సో వివిధ మతాలకు చెందిన వాళ్ళు ఏ విధంగా సోదరభావంతో ఉండాలి, ఎలా అన్నదమ్ముల్లాగా ఉండాలి అనేది దీంతో మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, నాట్ ఓన్లీ డిడ్ ద టీచర్ రిగ్రెట్ హిస్ బిహేవియర్ బట్ ద స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ కన్విక్షన్ లక్ష్మణ శాస్త్రి కన్వేడ్ అల్టిమేట్లీ రిఫార్మ్డ్ దిస్ యంగ్ టీచర్. సో జస్ట్ ఆ టీచర్ తనకు తాను పశ్చాత్తాపం పడడమే కాదు, తను బాధపడడమే కాకుండా ఈ లక్ష్మణ శాస్త్రి గారు ఇంకా ఏం చేశారంటే తనకు తాను పశ్చాత్తాపం చెందేలాగా చేశాడనమాట. తను చేసిన తప్పును తాను తెలుసుకునేలాగా ఆ టీచర్కి తెలిసేలాగా చేశాడు. సో ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది, దిస్ ఇండికేట్స్ ద హెరిటేజ్ ఆఫ్ సోషల్ ఈక్వాలిటీ అండ్ కమ్యూనల్ టాలరెన్స్. సో ఈ సమాజంలో అంతా సమానత్వాన్ని గురించి మరియు మతపరమైనటువంటి భేదాలు ఏమీ లేవు అని చెప్పడం కోసము, అంటే ఈ మతపరమైనటువంటి సహనము, ఈ ఓర్పు ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి ఉండాలి, ఎలాంటి ఇంటాలరెన్స్ అనేది మెయింటైన్ చేయకూడదు అని లక్ష్మణ శాస్త్రి గారి ద్వారా మనకు తెలిసింది. నెక్స్ట్, సో శివసుబ్రహ్మణ్య అయ్యర్ డిడ్ హిజ్ బెస్ట్ టు బ్రేక్ సోషల్ బ్యారియర్స్ సో దట్ పీపుల్ ఫ్రమ్ వేరియింగ్ బ్యాక్గ్రౌండ్స్ కుడ్ మింగిల్ ఈజీలీ. సో ఇతర బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా కలిసిపోయారు. ఎందుకంటే సుబ్రహ్మణ్య అయ్యర్ గారు చేసినటువంటి కృషి వల్ల. సో ఈ సమాజంలో ఉన్న అడ్డంకులని, ఆ కులాల మతాల మధ్య ఉన్న అడ్డంకులను అతను తొలగించడానికి చాలా కష్టపడ్డాడు. దిస్ షోస్ ద హెరిటేజ్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీ అండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో ఇది సమాజపరంగా మరియు ఎకనామిక్ అంటే ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఆ సమానత్వాన్ని గురించి తెలియజేస్తుంది. అండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఆ భిన్నత్వంలో ఏకత్వాన్ని కూడా చాటి చెప్పింది చక్కగా అని మనం ఇవన్నీ కూడా రాయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ సెకండ్ రోమన్. నెక్స్ట్ మనం థర్డ్ రోమన్లో చూసుకున్నట్లయితే, here is a letter that Moses writes to his friend Ravi from the United States of America. Imagine yourself as a Ravi and give a reply. సో అమెరికాలో ఉన్నటువంటి మోసెస్ తన ఫ్రెండ్ రవికి ఒక లెటర్ రాశాడనమాట. సో మీరే ఇప్పుడు రవి అనుకోండి, ఆ లెటర్ అంతా చదివిన తర్వాత మీరు మోసెస్కి ఎలాంటి రిప్లై ఇస్తారు, ఆ రిప్లైని రాయమని చెప్పారు. చూద్దాం ఏంటి అసలు వాళ్ళు ఇచ్చిన లెటర్. సెయింట్ జాన్స్ ఎన్క్లేవ్, సో అడ్రస్ రాస్తున్నారండి ఇక్కడ 5-7/9 సెయింట్ పాల్స్ అవెన్యూ, వాషింగ్టన్ DC. సో డేట్ ఇచ్చినారు. సో మీకు తెలుసు కదండి లెటర్ రాసేటప్పుడు ఏ విధంగా రాయాలో.
రైట్ సైడ్ టాప్ కార్నర్లో డేటు ప్లేస్ మెన్షన్ చేయాలి, లేదా కంప్లీట్గా మీ ఫ్రమ్ అడ్రస్ మెన్షన్ చేసినా కానీ తప్పు లేదు, ఎందుకంటే ఇది పర్సనల్ లెటర్ కాబట్టి. సో పర్సనల్ లెటర్లు ఎప్పుడైనా కానీ రైట్ సైడ్ టాప్ కార్నర్లో మన అడ్రస్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, డేటు ప్లేస్ వేయాల్సి ఉంటుంది. అండ్ మనకు లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్లో వచ్చి సో ఇలా రాయవలసి ఉంటుంది, డియర్ రవి, లేదా మీరు ఎవరికైతే రాస్తున్నారో వాళ్ళ ఫ్రెండ్స్ పేరు కావచ్చు, ఏమైనా రాయొచ్చు. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లెటర్ వస్తుంది. సో ఇవన్నీ కూడా నేను సపరేట్ వీడియోస్ చేస్తానండి. డైరీ ఎంట్రీ కావచ్చు, లెటర్ రైటింగ్ కావచ్చు, అవన్నీ ఎలా రాయాలి, పర్సనల్ లెటర్ ఎలా రాయాలి, అండ్ అఫిషియల్ లెటర్ ఎలా రాయాలి, బిజినెస్ లెటర్ ఎలా రాయాలి, సో ఇవన్నీ కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టు రైట్ టు యూ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. సో చాలా రోజుల తర్వాత నీకు లెటర్ రాస్తున్నాను కదా, నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. హోప్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ ఇన్ ఏ చీర్ఫుల్ మూడ్. సో నువ్వు అక్కడ బాగున్నావు అనుకుంటాను అని మనం తెలుగులో రాస్తాం కదా, అదేవిధంగా ఇక్కడ హోప్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ ఇన్ ఏ చీర్ఫుల్ మోడ్, లేదా హోప్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ ఇన్ ఏ గుడ్ హెల్త్. సో అలాగా మనం ఏదన్నా కూడా రాయొచ్చు. సో అలాగా మెన్షన్ చేయాల్సినవి కొన్ని వర్డ్స్ ఉన్నాయండి, గుడ్ హెల్త్ అనేసి, ఫైన్ టైం అనేసి. సో అవి నేను వర్డ్స్ మీకు లెటర్ డిస్కస్ చేసేటప్పుడు చెప్తాను, సపరేట్ వీడియో చేసినప్పుడు. సో ఇవన్నీ మీకు నోటిఫికేషన్ రావాలనుకున్నప్పుడు నా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను వీడియోస్ పోస్ట్ చేస్తుంటే మీకు సబ్స్క్రిప్షన్లో చూపిస్తూ ఉంటుంది. సో 10th అయిపోయిన ఇంటర్మీడియట్ సిలబస్ కూడా నేను డీల్ చేయబోతున్నాను, కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే అవన్నీ మీకు ఫ్యూచర్లో కూడా చాలా బాగా యూస్ అవుతాయి. నెక్స్ట్, హియర్ ఈజ్ సమ్ గుడ్ న్యూస్ ఫర్ యూ. దట్ మీన్స్ I would like to visit India somewhere between October and November and stay there at least for a month and would like to visit your place. So ఇక్కడ నేను ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను నీకు. ఏంటంటే నేను త్వరలోనే ఇండియాకి రాబోతున్నాను. ఎప్పుడు అక్టోబర్ అండ్ నవంబర్ టైంలో ఆ మధ్యలో రాబోతున్నాను. అండ్ ఖచ్చితంగా ఒక నెల రోజుల పాటు ఇండియాలోనే ఉంటాను. అంతేకాదు అండ్ వుడ్ లైక్ టు విజిట్ యువర్ ప్లేస్. సో మొత్తం నేను అక్కడంతా కూడా తిరిగి చూడాలనుకుంటున్నాను అని చెప్తున్నాడు. సో నువ్వు ఉండే దగ్గరికి నేను రావాలనుకుంటున్నాను అని చెప్పాడు. నెక్స్ట్ చూద్దాం. సిన్స్ ఐఎమ్ కమింగ్ టు ఇండియా ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ వుడ్ లైక్ టు నో అబౌట్ ద పీపుల్, దేర్ వే ఆఫ్ డ్రెస్సింగ్, ఫుడ్ దే టేక్, ఫెస్టివల్స్ దే సెలబ్రేట్, మ్యూజిక్ అండ్ డ్యాన్స్ దే లైక్. సో ఫస్ట్ టైం నేను ఇండియాకి వస్తున్నాను కాబట్టి ఐ వుడ్ లైక్ టు నో అబౌట్ ద పీపుల్, అక్కడున్న ప్రజల గురించి నాకు తెలుసుకోవాలనుంది, వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ తెలుసుకోవాలనుంది, అండ్ ఎలాంటి ఫుడ్ తింటారు వాళ్ళు అనేది తెలుసుకోవాలనుంది. అంతేకాదు అక్కడ జరుపుకునేటటువంటి ఫెస్టివల్స్ గురించి, వాళ్ళ యొక్క సంగీతం గురించి, వాళ్ళ యొక్క నాట్యం గురించి, ఇవన్నీ కూడా నాకు తెలుసుకోవాలని చాలా ఆశగా ఉంది. In fact, I have read about Indian culture through books and internet. నిజానికి చెప్పాలంటే నేను బుక్స్ ద్వారా మరియు ఇంటర్నెట్ ద్వారా ఇండియన్ కల్చర్ గురించి చాలా చూశాను, చదివాను. బట్ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ సమ్ అథెంటికేట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ. కానీ నాకు నిజమైనటువంటి, అథెంటికేట్ అంటే నమ్మదగినటువంటి, నిజమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది నాకు నీ నుండి కావాలి. ఓకే, సో నేను చూడాలనుకుంటున్నాను అన్నాడు. హోప్ ఐ కెన్ హియర్ ఫ్రమ్ యూ. సో అంటే ఎస్, నీ నుండి నాకు రిప్లై వస్తుందని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్, కన్వే మై గ్రీటింగ్స్ టు యువర్ ఫ్యామిలీ. సో ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. పర్సనల్ లెటర్ రాసేటప్పుడు ఖచ్చితంగా లాస్ట్ లైన్ ఇది ఉండవలసి వస్తుంది, ఆ 2 లైన్స్. ఓకే, నెక్స్ట్, యువర్స్ లవింగ్లీ. సో ఇక్కడ అపాస్ట్రఫీ అనేది ఉండకూడదు. యువర్స్ తర్వాత చాలామంది అదే మిస్టేక్ చేస్తుంటారు. యువర్స్ లవింగ్లీ మీ పేరు రాసేయండి, అండ్ టు అడ్రస్ అనేది ఇక్కడ రాయండి. సో ఈ విధంగా వాళ్ళ అడ్రస్ రాసిన తర్వాత ఇక్కడతో లెటర్ అనేది సరిపోతుంది. సో ఇంకా కావాలనుకుంటే మీరు ఆన్ ఎన్వలప్ అని చెప్పి ఒక చిన్న బాక్స్ డ్రా చేసి ఆ ఎన్వలప్ అని, ఆ ఎన్వలప్ మీద కూడా టు అడ్రస్ అనేది రాస్తే బాగుంటుంది. సో అది నేను డిస్కస్ చేస్తానండి తర్వాత. సో ఇప్పుడు మనకి ఇచ్చిన వర్క్ ఏంటి, ఈ లెటర్కి మనం రిప్లై రాయాలి. సో మీరే రవి అన్నమాట ఇప్పుడు. సో చూడండి, సో ఇలా రాయండి ఫస్ట్ అడ్రస్. సో అక్కడ మనము ఎవరికి రాస్తున్నామో అది, ఇమాజిన్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ రవి అండ్ గివ్ ఏ రిప్లై అన్నారు. చూడండి, చర్చ్ రోడ్, కృష్ణా డిస్టిక్, నిడమనూరు. సో డేట్, సో మీ అడ్రస్, ఓకే, ఫ్రమ్ అడ్రస్. అండ్ డియర్ మోసెస్, వెరీ హ్యాపీ టు రిసీవ్ ఏ లెటర్ ఫ్రమ్ యూ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. చాలా ఆనందంగా ఉంది చాలా రోజుల తర్వాత నీ నుంచి లెటర్ వచ్చినందుకు. ఐఎమ్
టు సీ యూ ఇన్ పర్సన్. సో లాంగింగ్ అంటే డిజైర్, ఏ స్ట్రాంగ్ డిజైర్. సో మిమ్మల్ని నిన్ను చూడాలనేసి నాకు చాలా కోరికగా ఉంది. అక్టోబర్ అండ్ నవంబర్ ఈజ్ ద రైట్ టైమ్ టు విజిట్ ఇండియా బికాస్ ద వెదర్ వుడ్ బి ప్లెజెంట్ అండ్ క్వైట్ కంఫర్టబుల్ టు గో అరౌండ్. సో అక్టోబర్ అండ్ నవంబర్ అనేది చాలా కంఫర్టబుల్ ఆ టైంలో, ఎందుకంటే మేబీ రైన్స్ అనేవి లేకపోవచ్చు, వర్షాలు ఉండకపోవచ్చు, చాలా ప్లెజెంట్గా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ చాలా ఆనందకరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది అండ్ చాలా కంఫర్టబుల్ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అన్నా కూడా. అదర్వైజ్ మార్చ్ ఇలా అనుకుంటే సమ్మర్ ఎండలు ఎక్కువగా ఉంటాయి, లేదా ఆగస్ట్ అలా అనుకుంటే వర్షాలు ఎక్కువగా ఉంటాయి, లేదా జనవరి అనుకుంటే చలి ఎక్కువగా ఉంటుంది. సో ఇదైతే కంఫర్టబుల్గా ఉంటుందని చెప్తున్నాడు. ఐఎమ్ ప్రౌడ్ టు టెల్ యూ దట్ ఇండియా ఈజ్ ఏ కంట్రీ విత్ మెనీ హిస్టారికల్ ప్లేసెస్ అండ్ వైడ్ కల్చరల్ హెరిటేజ్. సో ఐఎమ్ ప్రౌడ్ టు టెల్ యూ దట్ ఇండియా. సో చాలా నాకు గర్వం, ఇండియా గురించి చెప్పడానికి చాలా గర్వంతో నేను చెప్తున్నాను. ఏంటంటే ఇండియా ఈజ్ ఏ కంట్రీ విత్ మెనీ హిస్టారికల్ ప్లేసెస్, చాలా చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు అనేవి ఎన్నో ఉన్నాయన్నమాట మా ఇక్కడ ఇండియాలో. అండ్ వ్యారీడ్ కల్చరల్ హెరిటేజ్, ఎన్నో సంస్కృతి అనేది మాకు వారసత్వంగా వస్తున్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు అనేవి చాలా ఉన్నాయి మాకు. అండ్ దిస్ సెక్యులర్ స్టేట్ ఈజ్ వెల్ నోన్ టు ఫాలో యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో ఈ దిస్ సెక్యులర్ స్టేట్ అంటే మతాలతో సంబంధం లేని, సెక్యులర్ అంటే మతంతో సంబంధం లేదని అని మీనింగ్ అండి. సో ఈ మతాలతో సంబంధం లేనటువంటి ఈ దేశం ఏదైతే ఉందో ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వానికి ఒక పేరు, మారు పేరు అన్నమాట. భిన్నత్వంలో ఏకత్వం అంటే లెసన్ అంతా చెప్పుకుంటూనే వచ్చాం. ఓకే, సో అంటే భిన్నంగా ఉండేటటువంటి వివిధ మతాలు, కులాలు, తెగలు వీళ్ళందరూ కలిసి ఏకం కావడం అనమాట, ఒకటిగా ఉండడం. నెక్స్ట్, ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ there are many places that represent Indian culture and tradition. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా మన హైదరాబాదులో మరియు హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ప్లేసెస్ ఉన్నాయి. ప్లేసెస్ లైక్ ద చార్మినార్, ద గోల్కొండ ఫోర్ట్ అండ్ సుల్తాన్ బజార్ ఎగ్జిబిట్ దేర్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అండ్ కల్చర్. సో ఈ ప్లేసెస్ చార్మినార్, గోల్కొండ కోట అండ్ సుల్తాన్ బజార్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాటి యొక్క చారిత్రాత్మక సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత మరియు చారిత్రాత్మకమైనటువంటి ఆ సంస్కృతికి తార్కాణాలు అద్దం పట్టే విధంగా ఇవన్నీ ఉన్నాయి. The NTR Marg Buddha statue depict the nationalism and heritage of love and peace. So NTR Marg and ఈ బుద్ధ స్టాచ్యూ ఉండేవి కదా, సో ఇవి ఈ జాతీయవాదాన్ని మరియు హెరిటేజ్ ఆఫ్ లవ్ అండ్ పీస్, ప్రేమ మరియు శాంతికి చిహ్నాలుగా ఈ రెండు ఉన్నాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ ద ట్రిప్ టు ఇండియా. సో ఖచ్చితంగా నువ్వు ఇండియాకి వస్తే ఆ ట్రిప్ ఖచ్చితంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తావు. ప్లేసెస్ లైక్ ఢిల్లీ, కోల్కతా, ముంబై ఇన్ ద నార్త్ ఆర్ సొఫిస్టికేటెడ్. సో సొఫిస్టికేటెడ్ అంటే అధునాతనమైనటువంటివి, అంటే చాలా అభివృద్ధి చెందినవి అనమాట. సో నార్త్ సైడ్ చూసుకుంటే ఢిల్లీ, కోల్కతా, ముంబై ఇవన్నీ చాలా డెవలప్ అయి ఉన్నాయి. అండ్ places like Kerala, Rameshwaram, Kanyakumari and Karnataka in the south are pleasant and known for the scenic beauty. సో సీనిక్ అంటే సుందరమైనటువంటి, చాలా ఆహ్లాదకరమైనటువంటి, సో వాటన్నిటికీ చాలా అందమైన ఆహ్లాదకరమైన దృశ్యాలకి పెట్టింది పేరు. ఈ కేరళ కావచ్చు, రామేశ్వరం కావచ్చు, కన్యాకుమారి కావచ్చు అండ్ కర్ణాటక ఇవన్నీ కూడా సౌత్ సైడ్ ఇవన్నీ ఉండేవి అని చెప్పాడు. నెక్స్ట్, ఐ ఈగర్లీ వెయిట్ ఫర్ యువర్ అరైవల్ అండ్ ఐ ప్రామిస్ టు మేక్ యువర్ ట్రిప్ ఏ మెమరబుల్ వన్. సో ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను, నీ ట్రిప్ను నువ్వు జీవితంలో మర్చిపోలేని విధంగా నేను చేస్తాను అని చెప్తున్నాడు. సో నీ రాక కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను అన్న విధంగా. బై సీ యూ సూన్. సో నేను త్వరలోనే చూస్తాను అనుకుంటున్నాను. బై యువర్స్ లవింగ్లీ కే రవి అండ్ ట్రూ అడ్రస్. సో వాళ్ళ యొక్క అడ్రస్ అమెరికా, యుఎస్ఏలో ఉన్నారు కాబట్టి వాళ్ళ అడ్రస్ ఇది రాశాడు. సో దట్స్ ఇట్ అండి. ఈ విధంగా లెటర్ రాస్తే సరిపోతుంది. సో లెటర్ రైటింగ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పర్సనల్ లెటర్ రాసేటప్పుడు రైట్ సైడ్ టాప్ కార్నర్లో వచ్చి ఫ్రేమ్ అడ్రస్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లాస్ట్ ఓకే డౌన్ కార్నర్లో వచ్చి లెఫ్ట్ సైడ్ టు అడ్రస్ అనేది ఉంటుంది. ఓకే, సో మధ్యలో వచ్చి మీకు ఆ పైన మీరు డియర్ సంథింగ్ అండ్ యూ హ్యావ్ టు అలా పెడతారు అండ్ బాడీ ఆఫ్ ద లెటర్ వస్తుంది. లాస్ట్లో మీకు యువర్స్ లవింగ్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్ ఇలాంటివన్నీ వస్తాయి కదా, అవి వస్తాయి. సో అవన్నీ ఏవి దేనికి యూస్ చేయాలో నేను
వీడియోస్లో చెప్తానండి సపరేట్గా. నెక్స్ట్ ఈ టెక్స్చువల్ గ్రామర్ అయిపోయిన తర్వాత ఆ వీడియో స్టార్ట్ చేస్తాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్వశ్చన్ వైజ్గా ఒక్కొక్క క్వశ్చన్ డిస్కస్ చేస్తూ ఎలా దాన్ని ఆన్సర్ చేయాలి అనేది ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తాను చాలా ఈజీ వేలో. సో ఇవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే అండ్ ఇంత కష్టపడి చెప్తున్నందుకు మీ సపోర్ట్గా నాకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ మనకు లిజనింగ్. సో లిజనింగ్ అంటే మనకు తెలిసిందే, ఇదివరకు కూడా ప్రతి లెసన్లో చూస్తూ ఉన్నాం. లాస్ట్లో అపెండిక్స్లో ఇచ్చుంటారు మనకు ఆ లిజనింగ్ అనేది. సో ఆ లిజనింగ్ చదివిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తారు. ఓకే, సో ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మనం ఆన్సర్ చేయాలి. సో చూద్దాం ఇక్కడ లిజనింగ్లో మనకి ఏమి ఇచ్చున్నారు అనేది. Listen to an extract from speech by APJ Abdul Kalam at IIIT Hyderabad on 27th September 2011. Carefully and answer the following questions. So చాలా కేర్ఫుల్గా లిజనింగ్ అనేది విని ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమన్నారు. సో చూద్దాం ఆ లిజనింగ్లో ఏమి ఇచ్చున్నారు అనేది. సో అబ్దుల్ కలాం గారు ఇచ్చినటువంటి స్పీచ్ అండి ఇది 2011లో. డియర్ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ 3 విజన్స్ ఫర్ ఇండియా. నాకు ఇండియా గురించి చూస్తే 3 రకాల సుదూర ఆలోచనలు ఉన్నాయి అని చెప్తున్నాడు అనమాట. ఓకే, సో ఒక విజన్ అంటే ఏంటి? ఇమాజినేషన్ అబౌట్ ఫ్యూచర్. సో ఫ్యూచర్ గురించి అతనికి ఉన్నటువంటి ఒక దూరదృష్టి అనుకోవచ్చు అనమాట. సో ఏంటి ఆ విజన్? ఐ హ్యావ్ 3 విజన్స్. అతనికి 3 విజన్స్ ఉన్నాయంట. సో అవి వాటిల్లో ఇన్ 3000 years of our history people from all over the world have come and invaded us, captured our lands, conquered our minds. సో 3000 సంవత్సరాల మన చరిత్రని తీసుకున్నట్లయితే ప్రపంచం నలుమూల నుంచి చాలామంది మన దేశానికి వచ్చి హ్యావ్ కమ్ అండ్ ఇన్వేడెడ్ అస్, మన మీద దాడి చేశారు. క్యాప్చర్డ్ అవర్ ల్యాండ్స్, మన భూములని ఆక్యుపై స్వాధీనం చేసుకున్నారు. అండ్ క్యాప్చర్ అంటే స్వాధీనపరచుకోవడం అనమాట. ఓకే, నెక్స్ట్ కంకర్డ్ అవర్ మైండ్స్, మన మైండ్స్ని కూడా వాళ్ళు జయించారు, అంటే వాళ్ళు వశపరుచుకున్నారు, అంటే మనల్ని వాళ్ళ కింద బానిసలుగా చేశారు. నెక్స్ట్ ఫ్రమ్ అలెగ్జాండర్ అన్వర్డ్స్ ద గ్రీక్స్, ద టర్క్స్, ద మొఘల్స్, ద పోర్చుగీస్, ద బ్రిటిష్, ద ఫ్రెంచ్, ద డచ్, ఆల్ ఆఫ్ దెమ్ కేమ్ అండ్ లూటెడ్ అస్, took over what was ours. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు కదండి, అలెగ్జాండర్ ఖాన్ నుంచి సో లాస్ట్ ఎవరు బ్రిటిష్ వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా మనల్ని లూటెడ్ అంటే మొత్తం దోచుకునేశారనమాట, ఏమీ లేకుండా. లూటెడ్ అస్, టుక్ ఓవర్ వాట్ వాజ్ అవర్స్, మనది ఏదైతే ఉందో అదంతా కూడా వాళ్ళు స్వాధీనపరుచుకునేశారు. Yet we have not done this to any other nation. కానీ ఇప్పటి వరకు ఏ రోజే కానీ మనం వేరే ఇతర దేశాలకి ఇలాంటి చర్యలు చేయలేదు. వాళ్ళ దేశానికి వెళ్ళి వాళ్ళ దేశాన్ని స్వాధీనపరచుకోవడము, వాళ్ళందరినీ మన గుప్పెట్లో పెట్టుకోవడము, వాళ్ళని బానిసలుగా చేయడము మనం చేయలేదు. ఎందుకో తెలుసా? we have not conquered anyone. దేని మీద మనము యుద్ధానికి వెళ్ళి వాటిని మనం ఆక్యుపై చేసుకోలేదు, వాళ్ళని మనం జయించలేదు. ఓకే, వాళ్ళని మనం వశపరుచుకోలేదు. వీ హ్యావ్ నాట్ గ్రాబ్డ్ దేర్ ల్యాండ్, దేర్ కల్చర్, దేర్ హిస్టరీ అండ్ ట్రైడ్ టు ఎన్ఫోర్స్ అవర్ వే ఆఫ్ లైఫ్ ఆన్ దెమ్. సో మనము ఏ రోజే కానీ వీ హ్యావ్ నాట్ గ్రాబ్డ్ దేర్ ల్యాండ్, దేర్ కల్చర్, దేర్ హిస్టరీ, వాళ్ళ యొక్క స్థలాలని మనం కబ్జా చేయలేదు, వాళ్ళ భూమిని మనం కబ్జా చేయలేదు, వాళ్ళ యొక్క కల్చర్ ఏదైతే ఉందో సంస్కృతి దానిని మనం కబ్జా చేయలేదు. అండ్ దేర్ హిస్టరీ, వాళ్ళ చరిత్ర ఏదైతే ఉందో దానిని మనం గ్రాప్ చేయలేదు, స్వాధీనపరచుకోలేదు, తీసుకోలేదు. ఓకే, సో ఎందుకు? అంతేకాదు ఇంకా మనం ఏం చేయలేదు అనంటే వీ హ్యావ్ నాట్ ట్రైడ్ టు ఎన్ఫోర్స్ అవర్ వే ఆఫ్ లైఫ్ ఆన్ దెమ్. సో మన జీవన విధానాన్ని వాళ్ళపైన రుద్దలేదు మనం. ఓకే, సో ఎందుకు అనంటే వై? బికాస్ వీ రెస్పెక్ట్ ద ఫ్రీడమ్ ఆఫ్ అదర్స్. ఎందుకంటే మనం ఇతరుల యొక్క స్వేచ్ఛని గౌరవిస్తాం కాబట్టి. సో ఆ స్వాతంత్రం యొక్క విలువ మనకు తెలుసు కాబట్టి మనం ఈ విధంగా చేయలేదు అని చెప్తున్నాను. నెక్స్ట్, దిస్ ఈజ్ వై మై ఫస్ట్ విజన్
ఈజ్ దట్ ఆఫ్ ఫ్రీడమ్. సో అందుకే నా ఫస్ట్ విజన్ ఏంటంటే ఫ్రీడమ్. ఓకే, స్వాతంత్రం, స్వేచ్ఛ అనేది ఉండాలి అనేది నా ఫస్ట్ విజన్. ఐ బిలీవ్ దట్ ఇండియా గాట్ ఇట్స్ ఫస్ట్ విజన్ ఆఫ్ దిస్ ఇన్ 1857 when we started the war of independence. 1857లోనే మనము ఇండిపెండెన్స్ కోసం యుద్ధం స్టార్ట్ చేసామన్నమాట, పోరాడడం మొదలుపెట్టాం. సో ఆ రోజే ఈ ఫస్ట్ విజన్ అనేది ఇండియా అచీవ్ చేసింది. ఓకే, పోరాటం ఎప్పుడైతే మొదలుపెట్టారో ఆ రోజే ఈ ఫ్రీడమ్ అనేది మనకు వచ్చినట్లు. ఇట్ ఈస్ దిస్ ఫ్రీడమ్ దట్ వీ మస్ట్ ప్రొటెక్ట్ అండ్ నర్చర్ అండ్ బిల్డ్ ఆన్. సో ఇదే ఏ రకమైనదైతే ఫ్రీడమ్ నేను అనుకున్నానో అదే. సో ఆ ఫ్రీడమ్నే మనము కాపాడుకోవాలి అండ్ పెంచి పోషించాలి. ఓకే, నర్చర్ అంటే పోషించడం అనమాట, బిల్డ్ ఆన్ పెంచడం. సో పెంచి పోషించాలన్నమాట. దీనిని, ఈ స్వేచ్ఛని ప్రతి ఒక్కరికి అందేలా చేయాలి. ఈ స్వేచ్ఛని, ఈ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవాలి మనం, మళ్ళీ పోగొట్టుకోకుండా. ఇఫ్ వీఆర్ నాట్ ఫ్రీ నో వన్ విల్ రెస్పెక్ట్ అస్. సో అదే మన గనక స్వాతంత్రం లేకపోతే ఏ ఒక్కరూ మనల్ని గౌరవించరు. మై సెకండ్ విజన్ ఫర్ ఇండియా ఈజ్ డెవలప్మెంట్. సో ఇండియాకి నా యొక్క సెకండ్ విజన్ ఏంటంటే డెవలప్మెంట్, అభివృద్ధి చెందడం. ఫర్ 50 years వీ హ్యావ్ బీన్ ఏ డెవలపింగ్ నేషన్. 50 సంవత్సరాల నుంచి మనం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నాము. ఇట్ ఈస్ టైమ్ వీ సా అవర్ సెల్స్ యాజ్ ఏ డెవలప్డ్ నేషన్. సో మనం అభివృద్ధి చెందిన దేశంగా చూడడానికి, గుర్తింపు పొందడానికి సమయం ఆసన్నమైనది. సో ఇదే సరైన టైం, ఆల్రెడీ టైం మించిపోయింది. సో మనము ఇప్పటికీ మన దేశాన్ని ఒక గుర్తింపు తేవాలి. ఏ విధంగా ఇది అభివృద్ధి చెందిన దేశం అని గుర్తింపు పొందేలాగా చూడాలన్నమాట. వీఆర్ అమాంగ్ టాప్ 5 nations ఆఫ్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి. సో జీడిపిలోనే మనం టాప్ 5 కంట్రీల్లో మనం ఒకటిగా ఉన్నామన్నమాట వరల్డ్ వైడ్గా చూస్తే. సో వాట్ ఈజ్ మీన్ బై జీడిపి? సో జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అండి. సో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో దీన్ని బేస్ చేసుకొని మనకు ర్యాంకింగ్ కూడా ఇస్తూ ఉంటారు వరల్డ్ వైడ్గా. సో దాంట్లో మనం టాప్ 5 పొజిషన్లో ఉన్నాం. వీ హ్యావ్ 10% గ్రోత్ రేట్ ఇన్ మోస్ట్ ఏరియాస్. సో చాలా విషయాల్లో మనం 10% గ్రోత్ అనేది, అభివృద్ధి అనేది, ఇంప్రూవ్మెంట్ అనేది చూపిస్తూ ఉన్నాం. అవర్ పవర్టీ లెవెల్స్ ఆర్ ఫాలింగ్. మన యొక్క పేదరికం అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. అవర్ అచీవ్మెంట్స్ ఆర్ బీయింగ్ గ్లోబల్లీ రికగ్నైజ్డ్ టుడే. సో మన యొక్క అచీవ్మెంట్స్, మనం సాధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతూ ఉన్నాయి ఇప్పుడు. ఎట్ వి ల్యాక్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టు సీ అవర్ సెల్స్ యాజ్ ఎ డెవలప్డ్ నేషన్, సెల్ఫ్ రిలయంట్ అండ్ సెల్ఫ్ అష్యూర్డ్. సో ఇప్పటికీ ఏంటంటే మనకు మన దేశం అనేది డెవలప్డ్, అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు చూడడానికి మనకే నమ్మకం అనేది కుదరడం లేదనమాట. సో అదేవిధంగా సెల్ఫ్ రిలయంట్ అండ్ సెల్ఫ్ అష్యూర్డ్. సో ఈ నమ్మకము అనేది మనకు ఇప్పటికీ కుదరడం లేదు అని చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్, సో ఇంకా తనకి ఏ విధంగా ఎలాంటివి ఉన్నాయంటే, సో ఇక్కడ సెల్ఫ్ రిలయంట్ అంటే సెల్ఫ్ సపోర్ట్ అనమాట. మనల్ని మనము నమ్మడం లేదు, మనము సపోర్ట్ చేసుకోవడం లేదు అభివృద్ధి చెందిన దేశంగా చూసుకోవడం కోసం. నెక్స్ట్, ఐ హ్యావ్ ఏ థర్డ్ విజన్. ఇంకొకటి ఏంటంటే ఇండియా మస్ట్ స్టాండ్ అప్ టు ద వరల్డ్ బికాస్ ఐ బిలీవ్ దట్ అన్లెస్ ఇండియా స్టాండ్స్ అప్ టు ద వరల్డ్ నో వన్ విల్ రెస్పెక్ట్ అస్. సో ఈ ప్రపంచం మొత్తానికి అండగా మన దేశం నిలబడాలి, అందరూ మన మీద డిపెండ్ అయ్యేలాగా ఉండాలన్నమాట. సో ఆ విధంగా మనం చేసుకుంటేనే, ఆ విధంగా వాళ్ళందరూ కి సపోర్ట్గా మనం ఉంటేనే అప్పుడే వాళ్ళందరూ మనకు రెస్పెక్ట్ ఇస్తారు. అదర్వైజ్ దే వోంట్ గివ్ రెస్పెక్ట్ టు అస్ అని చెప్తున్నాడు అనమాట. మనకు గౌరవం అనేది లభించదు. ఓన్లీ స్ట్రెంగ్త్ రెస్పెక్ట్స్ స్ట్రెంగ్త్. సో మన బలమే గౌరవాన్ని పెంచుతుందన్నమాట. సో మన దేశాన్ని అన్ని దేశాలు కూడా గౌరవించే విధంగా, ఒక గొప్ప దేశంలో ఇది అని చెప్పుకునే విధంగా మనం చేయాలి. We must be strong not only as a military power but also as an economical power. So స్ట్రెంగ్తన్ చేయడం అనంటే కేవలం మిలిటరీ పరంగా స్ట్రెంగ్తన్ చేయడం కాదు, ఎకనామిక్ పరంగా, ఆర్థిక పరంగా, డబ్బు మనీ పరంగా కూడా మనం స్ట్రెంగ్తన్ చేయాలి. బోత్ మస్ట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో ఆ రెండు కూడా
ఒకే విధంగా ప్యారలల్గా వెళ్ళాలి. సో మిలిటరీని ప్లస్ ఎకనామిక్ని రెండింటిని కూడా ప్యారలల్గా మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. మై గుడ్ ఫార్చ్యూన్ వాస్ టు హ్యావ్ వర్క్డ్ విత్ 3 గ్రేట్ మైండ్స్. సో ఇవి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో నా యొక్క అదృష్టం ఏంటంటే నేను 3 వ్యక్తులతో, మేధావులతో పనిచేశాను. ఎవరంటే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. సో స్పేస్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి విక్రమ్ సారాభాయ్ కావచ్చు, ప్రొఫెసర్ సతీష్ ధావన్ హూ సక్సీడెడ్ హిమ్. సో ప్రొఫెసర్ సతీష్ ధావన్ గారితో వర్క్ చేశాను, ఎవరైతే తన జీవితంలో చాలా సక్సెస్ని సాధించారో అతను. అండ్ డాక్టర్ బ్రామ్ ప్రకాష్ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ మెటీరియల్. సో ఈ న్యూక్లియర్ మెటీరియల్ అనేది ఏదైతే ఉందో దానిలో ఎంతో నిష్ణాతుడు అంటాం కదా, సో చాలా ప్రావీణ్యం పొందిన వ్యక్తి. సో అతను బ్రామ్ ప్రకాష్. సో అతనితో వర్క్ చేశాను, వీళ్ళ 3 కలిసి వర్క్ చేశాను. ఐ వాజ్ లక్కీ టు హ్యావ్ వర్క్డ్ విత్ ఆల్ ద 3 ఆఫ్ దెమ్ క్లోజ్లీ అండ్ కన్సిడర్ దిస్ వాజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఆఫ్ మై లైఫ్. సో నిజంగా వాళ్ళ 3తో కలిసి పనిచేయడం అనేది నాకు, మనం అంటాం కదా పూర్వజన్మ సుకృతం అనేసి, సో అలాంటిదిగా భావిస్తున్నాను అని చెప్తున్నాను అనమాట, గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. వై ఈజ్ ద మీడియా హ్యాస్ సో నెగిటివ్? ఎందుకు మన దేశంలో మీడియా అనేది చాలా నెగిటివ్గా ఉంది? ఎస్, అది కరెక్టేనండి. సో మన మీడియా ఏదన్నా ఒకటి వచ్చింది అని అంటే చాలు దానిని చాలా పెద్దది చేసి ప్రజలందరికీ భయాన్ని కలిగించేస్తుంది అనమాట. సో ఈ కరోనా విషయంలో కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు, అది వచ్చింది అనే దానికన్నా భయం కన్నా కూడా ఈ న్యూస్లో వాళ్ళు చెప్పేది చూస్తేనే మనకు భయం వేసిపోతుంది అనమాట. సో ఈవెన్ డెవలప్మెంట్ ఉన్నా కానీ దానిని వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కనుక అధికారంలో లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఈ అధికారంలో ఉన్న పార్టీ ఎంత మంచి చేస్తున్నా కానీ వాళ్ళు దాన్ని నెగిటివ్గానే స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందనంటే ఆ అభివృద్ధి అనేది మనమే తొక్కేసుకున్నట్లు అవుతుందన్నమాట, అభివృద్ధి అనేది కనిపించకుండా పోతుంది. సో ఎందుకు మీడియా అనేది ఇంత నెగిటివ్గా ఉంది, ప్రతికూలంగా ఉంది? వై ఆర్ వీ ఇన్ ఇండియా సో ఎంబ్రాస్డ్ టు రికగ్నైజ్ అవర్ ఓన్ స్ట్రెంగ్స్, అవర్ అచీవ్మెంట్స్? మన యొక్క బలాలని, మనం సాధించినటువంటి ఆ విజయాలని గురించి చెప్పుకోవడానికి ఎందుకు మనం సిగ్గుపడుతున్నాము? ఓకే, సో ఎందుకు సిగ్గుపడుతున్నాము అని చెప్తున్నాడు. ఇండియాలో ఉంటూ ఎందుకు సిగ్గుపడుతున్నాము? వీఆర్ సచ్ ఎ గ్రేట్ నేషన్. సో మనది చాలా గొప్ప దేశము. వీ హ్యావ్ సో మెనీ అమేజింగ్ సక్సెస్ స్టోరీస్ బట్ వీ రిఫ్యూజ్ టు అక్నాలెడ్జ్ దెమ్. వై? సో మనకు చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి, ఎన్నో విజయాలు సాధించినటువంటి జీవిత చరిత్రలు ఎంతోమంది వాళ్ళు ఉన్నారు, కానీ వాటిని గుర్తించడానికి మనం ఒప్పుకోవడం లేదనమాట. వాటిని మనం రిఫ్యూజ్ చేస్తున్నాం, వాటికి గుర్తింపు రావడానికి మనం ఒప్పుకోం. సో ఎందుకు? వీఆర్ ద ఫస్ట్ ఇన్ మిల్క్ ప్రొడక్షన్. పాల ఉత్పత్తిలో ఇండియా నెంబర్ 1. వీఆర్ ద నెంబర్ 1 ఇన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. రిమోట్ ఆపరేట్ చేస్తాము శాటిలైట్స్. సో దాంట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం మనం. వీఆర్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వీట్ అండ్ రైస్, వరి మరియు ఈ రైస్ ఏదైతే ఉందో దీన్ని ప్రొడ్యూస్ చేయడంలో కూడా మనం సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్, సెకండ్ ప్లేస్లో ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా. లుక్ ఎట్ డాక్టర్ సుదర్శన్. హీ హ్యాస్ ట్రాన్స్ఫర్డ్ the tribal village into a self-sustaining, self-driving unity. సో ఈ డాక్టర్ సుదర్శన్ గారు ఎవరైతే ఉన్నారో వారు ఒక ట్రైబల్ విలేజ్ని తీసుకొని దాన్ని ఎలా కన్వర్ట్ చేశారంటే సెల్ఫ్ సస్టైనింగ్ అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేశారనమాట. అండ్ సెల్ఫ్ డ్రైవింగ్ యూనిట్ అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకునే విధంగా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా సుదర్శన్ గారు అంత గ్రేట్ చేంజ్ని తీసుకొచ్చాడు ఆ విలేజ్లో. దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ సచ్ అచీవ్మెంట్స్ బట్ అవర్ మీడియా ఆర్ ఓన్లీ ఒబ్సెస్డ్ విత్ ఫెయిల్యూర్స్ అండ్ డిజాస్టర్స్. సో అలాంటివి చాలా ఉన్నాయన్నమాట, కొన్ని లక్షల సక్సెస్ఫుల్ స్టోరీస్, అచీవ్మెంట్స్ ఉన్నాయి మనకు, కానీ మన మీడియా మాత్రం ఓన్లీ ఆ ఫెయిల్యూర్స్, ఓకే, ఈ అపజయాలు మరియు ఈ డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీదే ఫోకస్ చేస్తూ వాటిలో నిమగ్నం అయిపోయి ఉంటుంది. సో ఒబ్సెస్డ్ అంటే కాన్సన్ట్రేటింగ్ మోర్, నిమగ్నం అయిపోవడం అనమాట, డీప్ ఇన్ కాన్సన్ట్రేషన్. సో దాంట్లోనే నిమగ్నం అవుతుంది, కానీ సక్సెస్ఫుల్ స్టోరీస్ని ఇలాంటివేవి మన మీడియా చూపించదు అని చెప్పాడు. సో ఆ విధంగా
లిజనింగ్ కంప్లీట్ అయింది. సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇచ్చున్నారు చూడండి. హూ ఆర్ ద 3 great minds విత్ హూమ్ ద స్పీకర్ వర్క్డ్? సో అది మనం చూసాము ఇంతకుముందు. ఎవరండి? విక్రమ్ సారాభాయ్, ప్రొఫెసర్ సతీష్ ధావన్ అండ్ డాక్టర్ బ్రహ్మ ప్రకాష్. సో వీళ్ళ ముగ్గురు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డ్రీమ్స్ డిడ్ కలాం టాక్ అబౌట్? సో కలాం గారు ఉన్నటువంటి ఆ డ్రీమ్స్, ఆ విజన్ ఏంటి అంటే, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం టాక్స్ అబౌట్ డ్రీమ్స్ విత్ ఫ్రీడమ్ అండ్ డెవలప్మెంట్. అండ్ ఆల్సో థర్డ్ విజన్ ఏంటి? ఇండియా మస్ట్ స్టాండ్ అప్ టు ద వరల్డ్. సో ఇలాంటివి 3 అతనికి ఉన్నటువంటి విచ్ కుడ్ మేక్ ఇండియా ఏ డెవలప్డ్ నేషన్. సో ఇవి అబ్దుల్ కలాం గారికి ఉన్నటువంటి విజన్. ఇండియా రియలైజ్డ్ ఇట్స్ ఫస్ట్ విజన్ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ 1857. ట్రూ ఆర్ ఫాల్స్? 1857లోనే ఇండియా తన యొక్క ఫస్ట్ విజన్ ఏదైతే ఉందో, ఫస్ట్ కళ అనేది సాకారమైంది అన్నారు. ఎస్, ట్రూ. ఎందుకంటే అప్పుడు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయడం అంటే ఏంటి? వాళ్ళకి ఎదురు తిరగడం. ఎప్పుడైతే ఎదురు తిరిగామో, బానిసలుగా ఉండమని చెప్పామో, అప్పుడే స్వాతంత్రం వచ్చినట్టే కదా. మనకు స్వాతంత్రం కోసం పోరాడుతున్నామంటే స్వాతంత్రం నీలో చేంజ్ వచ్చిందని. సో అప్పుడే నీకు స్వాతంత్రం వచ్చిందని. వీ మస్ట్ బి స్ట్రాంగ్ నాట్ ఓన్లీ యాజ్ డాష్ బట్ ఆల్సో యాజ్. సో మిలిటరీ పరంగానే కాదు, ఎకనామిక్ పవర్ పరంగా కూడా మనము స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పారు. నెక్స్ట్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ మెటీరియల్? ఎవరు న్యూక్లియర్ మెటీరియల్కి ఇన్వెంట్ చేసింది, స్టార్ట్ చేసింది అంటే డాక్టర్ బ్రహ్మ ప్రకాష్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ మెటీరియల్. సో దట్స్ ఇట్. సో ఈ విధంగా మనకు లిసనింగ్ కూడా కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ ఓరల్ అండ్ స్టడీ స్కిల్స్ ఉంటాయి. సో అవి నెక్స్ట్ వీడియోలో చూస్తామండి. ఇప్పటికే లెంత్ ఎక్కువైంది కాబట్టి. సో ఇవన్నీ మీకు ఆర్డర్లో కావాలనుకుంటే నా ప్లేలిస్ట్లో అవైలబుల్లో ఉంటాయి. సో ఇంత కష్టపడి చెప్పినందుకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈస్ వెంకటేష్ యారవ.